హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ పారు విలేజ్ ఫుడ్స్. ఈరోజు ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొద్ది పసుపు పొడి, సరిపడినంత కారం వేసుకోవాలి, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద వేసుకోవాలి, ఒక కప్పు పెరుగు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈ మసాలా పేస్ట్ అనేది చికెన్కి అంటుకుంటుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేపుకోవాలి. టమాటాలు కూడా వేగిన తర్వాత నేను టేస్ట్ కోసం మళ్ళీ అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే చికెన్ అనేది ఉడుకుతుంది. చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీరు వేస్తున్నాను. ఎందుకంటే బియ్యం ఆల్రెడీ నానాయి కాబట్టి 3 గ్లాసుల నీరు అయితే సరిపోద్ది. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఎసరు మరుగుతుంది. ఈ నీరు మరిగిన తర్వాత ఇందులోని మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ బియ్యం అడుగట్టవన్నమాట. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే అడుగు మాడదనమాట. లాస్ట్కి చికెన్ బిర్యానీ అయితే తయారైపోయింది. బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తో బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏదైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.